దినాలు చూసినప్పుడు చాలా గడ్డు రోజుల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. క్రైస్తవులమైన మనకు, దేవుని బిడ్డలైన మనకు గొప్ప ఆయుధం, ఒక పెద్ద యుద్ధోపకరణం ఏంటంటే ప్రార్థన. ఇట్ ఈస్ అ గ్రేట్ ఇంప్లిమెంట్ గివెన్ టు అస్ గాడ్స్ చిల్డ్రన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసినప్పుడు సాతాను యొక్క ఎత్తులన్నీ కూడా నిష్ఫలమవుతుంది. ప్రార్థన చేసినప్పుడు సాతాను యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేస్తుంది. కాబట్టి వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, సంఘ జీవితంలోనైనా మనం దేశం కొరకు ప్రార్థన చేసినప్పుడేలా మరి దేవుడు ప్రతి ప్రార్థనను అంగీకరిస్తాడు. నీతిమంతుల ప్రార్థన మీద ఆయన చెవులు ఒగ్గి ఉంటుంది. మరి వారి చేసే మొరలకు ఆయన చాలా సమీపంగా ఉంటాడని, నిజంగా మొరపెట్టే వారికి ఆయన అతి సమీపంగా ఉండి వారి ప్రార్థనలకు జవాబిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీరందరూ కూడా చాలా ధన్యులని మరి మీకు నేను చెప్పగలను. సాధారణంగా మరి క్రైస్తవులే కానీ ప్రార్థన తక్కువగా ఉంటుంది, ప్రోగ్రాంలు ఎక్కువగా ఉంటుంది. సాతానుడు భయపడేది దేనికంటే బలహీనులైన విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు. మరి అంతటి శక్తి ప్రార్థనలో ఉంది. భూమిని కదిలిస్తుందట ప్రార్థన. దేవుని చెయ్యిని కదిలించేదే ప్రార్థన. దేవుని చేతులే ప్రపంచాన్ని కదిలించగలదు. ఆ దేవుని చేతులను కదిలించేది ఏంటి? మనం చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనని ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకూడదు. ఇట్ బ్లెస్సెస్ us. ప్రేయర్ గోస్ అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. మరి ఈ దినాల్లో చూసినప్పుడు భారతదేశం యొక్క మరి పరిస్థితి ఏం బాగోలేదు. ప్రపంచం మరి చాలా భయకంపితమైన రోజుల్లో ఉన్నాం. వార్తాపత్రిక ముట్టుకోవాలంటే మనకు భయం అవుతుంది. ఏంటి చెవులు గింగురమనే వార్తలు మనం వినబోతున్నాం. అవును, ప్రతిరోజు కూడా యవనస్తులు చాలా మరణిస్తున్నారు. అదేంటి అని నేను కూడా ఆలోచించిన. ఇర్మియా ప్రవక్త ముందే ప్రవచించినాడు, యవనస్తులను కబళించడానికి మరి మరణము కిటికీలను ఎక్కి చూస్తుంది. చూడండి ఎంతమంది యవనస్తులు ప్రతిరోజు చనిపోతున్నారు. పేపర్లో నేను చూసినాను, ఒకటి సెల్ఫీ తీసుకోపోయి వాడు మరి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. అంటే ఇలాంటి దినాల్లో, ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాం. రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయాలని ఉంది, ఏలేవారి కొరకు ప్రార్థన చేయాలని ఉంది, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని. ఎందుకు ఇలాంటి ఆదేశము పౌలు భక్తుడు తిమోతికి ఇచ్చినాడు? అందరూ సుఖంగాను క్షేమంగాను ఉండాలంటే ప్రార్థన చేయాలని. ప్రార్థన సంగతులను మార్చివేస్తుంది. ఓన్లీ ప్రేయర్ కెన్ చేంజ్ థింగ్స్. అది దేశ పరిస్థితి కానీ, ప్రపంచ పరిస్థితి కానీ, నీ కుటుంబ పరిస్థితి కానీ, నీ వ్యక్తిగత జీవితం యొక్క పరిస్థితి కానీ మార్చేది మరి ఏదో కానే కాదు, ప్రార్థన మారుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసేవారు, మొరపెట్టేవారు దేవుని యొద్ద నుండి మరి దేవుని మరి అభయవాక్కులను పొందుకుంటారు. గాడ్ కంఫర్ట్స్ దోస్ హు క్రై అంటు హిమ్. చూడండి, నీ బిడ్డ ఏడుస్తుంటే నువ్వు వచ్చి వెంటనే ఆలింగనం చేసుకుంటావు, భుజం మీద ఎత్తుకుంటావు, జోజో కొడతావు, కావాల్సింది ఇస్తావు. యూ విల్ సీక్ ద పీస్ ఆఫ్ యువర్ చైల్డ్. అలాగే పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతంలో 7:14 ఒక మాట ఉంది. నాకు మరి నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని పాపముల నుండి విడుదల పొంది క్షమాపణ హృదయంతో వారు మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నేను వారి పాపాలను క్షమిస్తాను, వారి మొరలను ఆలకిస్తాను, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ విల్ హీల్ ద ల్యాండ్. ఎంత మంచి మాట అండి, ఎంత అద్భుతమైన మాట. దేవుడు విజ్ఞాపన చేసేవారి కొరకు ఆయన వెతుకులాడుతూ ఉన్నాడు. హీస్ జస్ట్ సీకింగ్ పీపుల్ హూ విల్ ప్రే ఫర్ ద అన్సేవ్డ్ పర్సన్ హూ ఆర్ గెటింగ్ లాస్ట్ ఎవ్రీ డే. ప్రతి దినము నాశనము జోగుతున్న వారు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తున్నారని దేవుడు ఆయన ఆకాశం అందుండి వెతుకుతూ ఉన్నాడండి. ఎజెకియల్ గ్రంథం 22:30 ఒక మాట ఉంది. బద్దలైన సందుల్లో నిలబడి, నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందులో నిలబడి మరి ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవారు ఎవరున్నారని నేను వెతుకుతున్నాను. కాబట్టి విజ్ఞాపన పరిచర్య అనేది యేసు ప్రభు చేసిన కార్యం. అది స్వస్థతలు, అద్భుత కార్యాలు, సువార్త ప్రకటన ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యేసు ప్రభు 2018 సంవత్సరాల నుండి చేస్తున్నాడు ఒకే ఒక పని. అది తండ్రి కుడిపార్శ్వం అందుండి మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, హౌ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్. లెట్ ఇట్ బీ ఇన్ యువర్ ఫ్యామిలీ, లెట్ ఇట్ బీ ఇన్ యువర్ ఇండివిజువల్ లైఫ్, లెట్ ఇట్ బీ ఇన్ యువర్ చర్చ్, లెట్ ఇట్ బీ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఇన్ ద వరల్డ్. హౌ టు ఫేస్ ప్రాబ్లం. అప్పుడు దానికి ఒకే ఒక మరి సొల్యూషన్, ప్రార్థన. ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పందిస్తాడు. ప్రార్థన ఆలకించువాడా,
సర్వ శరీరుని యొద్దకు వస్తారు. అంటే ప్రార్థన కేవలం ఆలకించడం మాత్రం కాదు, ప్రార్థనకు జవాబు కూడా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రార్థన చేసేవారు చాలామంది ఉన్నారు, ఎక్కడెక్కడి నుండి మొరపెడుతున్నారు. ఈ మాట విని గజగజ వణికిపోతుంది ప్రతి దేశం. కానీ భయపడే అవసరం లేదు. దేవుడు అలాంటి వ్యర్థమైన మాటలన్నీ కొట్టివేస్తాడు. దేవుని కార్యమే జరుగుతుంది. ప్రార్థన చేసేవారికి ఎప్పుడో ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనుషులు పన్నే పన్నాగాలు నెరవేరుతుందని వారు నమ్మరు. దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వేటకాని ఉరిలో నుండి నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. ఏ కీడు రాకుండా నిన్ను కాపాడేది ప్రార్థన. కాబట్టి ప్రపంచ శాంతి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశ నాయకుల కొరకు, విదేశీయులు మరి వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తారు, పరదేశులు శ్రమలు అనుభవిస్తున్నారు. మరి ఒక్కొక్క రాజ్యంలో ఉన్న నాయకులు కొరకు మనం విజ్ఞాపన చేయాలి. దేవుడు వారికి మంచి ఆలోచనలు ఇచ్చి నడిపిస్తాడు. ప్రజలకు కీడు కలగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎస్తేరు 3 రోజులు మరి తన పనికెతలతో కలిసి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజు హృదయం మార్చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజుల హృదయం మారిపోతుంది ప్రార్థన చేసినప్పుడు. మరి చట్టాన్ని మార్చేస్తాడు దేవుడు. చట్టం మారిపోయింది అక్కడ. యూదులందరూ మరి హామాను యొక్క కుయుక్తికి, మరణానికి మరి లొంగిపోకుండా వారు మరి మరణం కొట్టివేయబడిందంటే చట్టం మారిపోయింది. చట్టం మారిందంటే అక్కడ దేవుడు ఎస్తేరు తన పనికత్తెలు యూదా ప్రజలు పెట్టిన మొరను దేవుడు విన్నాడు. ఎంత అద్భుతం అండి. కొంతసార్లు అనుకుంటే స్త్రీలు మేమేం చేయగలం? ఎస్తేరును మీరు మాదిరిగా పెట్టుకోవాలి, దెబోరాను మాదిరిగా పెట్టుకోవాలి. దేవుడు పక్షపాతం లేని దేవుడు. నువ్వు నీ స్థాయిలో గొప్ప కార్యాలు దేవుని కొరకు సాధించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూ కెన్ డూ మైటీ థింగ్స్ ఫర్ గాడ్ బికాజ్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఒకే రక్తాన్ని మన అందరి కొరకు చెల్లించినాడు కదా. కాబట్టి ప్రభు కొరకు ఘన విజయాలు మనం సాధించాలి. మరి ఇప్పుడు క్రైస్తవ లోకం హింసల్లో ఉంది. క్రిస్టియన్స్ ఆర్ గెటింగ్ పర్సిక్యూటెడ్. హింస కలుగుతుంది. సువార్తకు అడ్డంగా మరి క్రైస్తవేతరులు నిలబడుతున్నారు. సువార్త చాటించొద్దు అంటున్నారు, కరపత్రికలు పంచొద్దు అంటున్నారు, సంఘాలు కట్టొద్దు అంటున్నారు, కట్టి సంఘాలు కూల్చేస్తున్నారు, కాపర్లను చంపుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ముందే రాసింది. వారు కాపర్ని కొడతారంట, అప్పుడు గొర్రెలన్నీ ఏమైపోతాయంట? చెదిరిపోతారు. ఇది వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ మరి పన్నాగాల్లో ఒకటి. అయినా భయపడే అవసరం లేదు. నేను మార్పు లేని దేవుడను. ఎంత నాకు నా శరీరం అంతా చలించిపోయింది. ఆ మాట ఒకసారి చదవాలనుకుంటున్నాను. ఐ ద లార్డ్ చేంజెత్ నాట్. అంటే ఇట్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ పవర్. ఎంత శక్తిని పొందుకున్నానంటే ఈరోజు మీ అందరికి కూడా నేను వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి చూపెట్టాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. అంటే చాలా మట్టుకు మనం అనుకుంటాం, మనం పతనం అయిపోతాం, మనం నాశనం అయిపోతాం, మన పిల్లలు పాడైపోతారు, నా ఆరోగ్య స్థితి పాడైపోతుంది, దేశం పాడైపోతుంది, రాజులు ఏలికలు మన మీద ఒత్తిడులు చేస్తారు. ఇవన్నీ గాలి మాటలు. నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే నిటారుగా నిలబడతావు. దేవుని స్తోత్రం. మరి చూడండి, నాకు చెవులకు అందిన శబ్దం, అసలు నేను అది ఆ వాక్యము ఎక్కడుందో కూడా నేను మర్చిపోయినాను. మలాకీ 3:6లో ఉంది. దేవుడు నాకు గుర్తు చేసినాడు. గాడ్ రిమైండెడ్ మీ ఆఫ్ దట్ వర్స్. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా. అవును, యెహోవానగు నేను మార్పు లేని వాడు. అన్నీ మారిపోతాయి పరిస్థితి. మన చుట్టుముట్టంతా మనం అనుకున్నవన్నీ కాలేక, అంటే మనం నమ్ముకున్న మనుషులు మారిపోతారు, ప్రపంచం మారిపోతుంది, స్థితిగతులు మారిపోతుంది, పరిస్థితులు మారిపోతుంది, స్థానమానాలు మారిపోతుంది, ఆరోగ్యం మారిపోతుంది. అన్ని మారినా మారుతున్న ప్రపంచంలో మారని దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మారడు, ఆయన మాటలు మారవు. ఆయన మాటలన్నీ కూడా ఎన్ని ఉన్నా అవన్నీ కూడా క్రీస్తునందు నిశ్చయంలో ఉంది. ఇట్స్ సో డెఫినెట్ హిస్ వర్డ్స్. ఈజ్ ద లార్డ్ దట్ చేంజెత్ నాట్. ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీ అందరితో ప్రభుదాసురాలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏ విషయంలో చాలా బాధలో ఉన్నారో, లేక కుమిలిపోతూ ఏడుస్తున్నారో, లేక భయపడుతున్నారో, మీరు మర్చిపోద్ది మాట. మలాకీ 3:6. మనకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవుని పాదాలు కన్నీళ్లతో తడుపుతున్నాం. ఆ దేవుడిచ్చిన మాటల్లో మనం వాగ్దానాల్లో నమ్ముతున్నాం. కాబట్టి ఆయన ఎటువంటి దేవుడు అండి? మారని దేవుడు. నేను మార్పు లేని వాడు కనుక యాకోబు సంతతి అయిన మీరు
లయం కాలేదు. అవును, ఎన్నెన్ని కారణాలు మనం నాశనం కావచ్చండి. ఎన్నెన్ని విధాలుగా సాతానుడు మనల్ని మరి అణగద్రొక్కాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. వాని ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోతుంది. దేవుని చిత్తమే నీ పట్ల, నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, మన దేశం పట్ల, మన సమాజం పట్ల, ప్రపంచం పట్ల కూడా ప్రార్థన చేసే వారి ప్రార్థనలు గెలుస్తాయండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు పుట్టకముందు 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు కదా, యెషయా 9:6 ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడని, ఆయన భుజముల మీద ఏముందట? రాజ్యభారం ఉంది. మనము ప్రభువుకు విజ్ఞాపన చేస్తున్నాం. బాధల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మూల్గుల ధ్వని చెవులార దేవుడు విన్నాడట. మీరు నిర్గమకాండ 3:7 ఉంది. వారు మూలుగుతుంటే వారి ధ్వని, ఆ మూలుగుల శబ్దము దేవుని చెవిలోకి వచ్చానట. వారు కన్నీళ్లు కారుస్తుంటే దేవుడు చూచినాడంట వాళ్ళ కన్నీళ్ళు. రాజైన హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు కదా, మరణకరమైన రోగం వచ్చి ప్రార్థన గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడుస్తూ విలపిస్తున్నప్పుడు యెషయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, ఏమి వాక్కు అది? నీవు కన్నీళ్లు విడిచట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఏమాత్రం నిష్ఫలం కాదు. ఈరోజు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఇలాంటి ప్రార్థన సమూహాలు తప్పకుండా కోకొల్లుగా ఇంకా వర్ధిల్లబోతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ టు రైజ్ మెనీ పీపుల్ హూ కెన్ లీడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇన్ టు ప్రేయర్. ఇప్పుడు అది తప్పకుండా ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన రోజుల్లో దేవుడు అది జరిగించబోతున్నాడు. కాబట్టి ఇలాగ సమాజంగా కూడుకొనుట మానకూడదని పౌలు భక్తుడు మరి హెబ్రీలకు రాస్తున్న పత్రిక మీరు చూడండి, హెబ్రీ 10:24-25 కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలెనని ఆలోచిద్దాం. హల్లెలూయా. అంటే మనం పబ్బులకు, పార్టీలకు, లేక సెలబ్రేషన్స్కు పోకున్నా ఎక్కడ ప్రార్థనా గుంపుంటే అక్కడ పోయి ప్రార్థన చేయడం చాలా దీవెనకరం. ఎందుకంటే ఒక్కడు 1000 మందిని ధర్మితే ఇద్దరు కలిస్తే 10,000 మందిని ధర్మవచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క దేవుని బిడ్డ 1000 మందిని తరిమితే, ఇద్దరు దేవుని బిడ్డలు కలిస్తే 10,000 మంది తరమగలరు. అందుకే అంటున్నాడు మత్తయి 18:20 మీరు చదివితే, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే, దట్స్ కాల్డ్ అగ్రిమెంట్ ప్రేయర్. మీరు మీ గృహాల్లో కూడా చేయొచ్చు అలా. ముఖ్యంగా స్త్రీలు, పురుషులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత స్త్రీలు అంటే వట్టి వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లకు ఒగ్గకుండా విశ్వాసులు ఎవరైనా విశ్వాస స్త్రీలు ఉంటే దయచేసి కలిసికట్టుగా కొన్ని అంశాలు ఎత్తి ప్రపంచం కొరకు, దేశం కొరకు, కొన్ని సంఘాల కొరకు, హింసింపబడుతున్న భక్తుల కొరకు విజ్ఞాపన చేస్తే చాలా శక్తి ఉద్భవిస్తుంది. ఎందుకంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఇద్దరు కలిసి ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తారో నేను అది పరలోకమందు బంధిస్తాను, దేన్ని విడుదల చేస్తారో నేను పరలోకమందు విడుదల చేస్తాను. 2-3 ఎక్కడ నా పేరిట కూడుకుంటారో నేను అక్కడ ఉంటానన్నాడు. యూ విల్ డ్రా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ యాజ్ ఎ బిలీవర్స్ యూ గెట్ టుగెదర్ అండ్ ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఆది అపోస్తలులు ఎంత హింసపడ్డారు. మనం అనుకుంటాం క్రైస్తవ నాయకులకు హింస వచ్చింది, ఓ పర్సిక్యూషన్ ఫార్ జీసస్. ఇట్స్ నాట్ ఎ న్యూ స్టోరీ. యూ లుక్ టు ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్. సంఘము పుట్టినప్పటి నుండి హింసల్లోనే పుట్టింది. అగ్నిలో పుట్టింది, ఎండకు వాడిపోదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద బర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ద ఫైర్. నిప్పులోనే పుట్టింది, ఇక ఎండ రాగానే వాడిపోతుందా? వాడిపోదు. హింసలు క్రైస్తవ సంఘానికి కొత్త ఏమి కాదు. భక్తులను చంపినారు, సంఘాలు కూల్చినారు, అప్పటి నుండి మందిరాలను పడగొడుతున్నారు. కానీ సంఘము చావనే చావలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్టిల్ ద చర్చ్ ఈజ్ అలైవ్. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము చావలేదండి, సంఘం ఇంకా బ్రతికే ఉంది. అది చాలా అద్భుతం. నేను కూడా ప్రార్థన చేసేవాడు అనుకుంటాను, ఏదైనా హింస ఎక్కడ కలిగితే ఐ షుడ్ బి ప్రిపేర్డ్. జీసస్ ఈజ్ వర్త్ లివింగ్ అండ్ వర్త్ డైయింగ్ ఫార్. హల్లెలూయా. ఆయన చావడానికి యోగ్యుడే. మనం ఆయన కొరకు చావగలం, ఆయన కొరకు బ్రతకగలం. ఏదైనా ఆయన యోగ్యుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆదిమ సంఘం ఏం చేసింది? వాట్ డిడ్ ద ఎర్లీ చర్చ్ డూ వెన్ దెర్ వాస్ పర్సిక్యూషన్? అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము ఒకసారి చూడండి, 24-31 చూద్దాం.
అపోస్తల కార్యం ఆదిమ విశ్వాసులు వారు దేవుని చేత ఎంపికైన అపోస్తలు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని అన్యజనులకు ప్రకటించడానికి వారందరూ కూడుకొని మరి గొప్ప శబ్దంతో ప్రార్థన చేసినారు, గొప్ప పట్టుదలతో ప్రార్థన చేసినారని వాక్యం ఇక్కడుంది. 31 చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించారు. హల్లెలూయా. నో కాంప్రమైజ్ ఆన్ గాడ్స్ వర్డ్. భక్తులకు ధైర్యం రావాలంటే సంఘము ఇలాంటి విశ్వాసుల గుంపు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. కొందరు యుద్ధంలోకి వెళ్తారు, కొందరు యుద్ధ సామాగ్రిని కాపాడుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రిని కాపాడువానికి కూడా అంతే భాగం. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ప్రార్థన చాలా అవసరం. డాక్టర్ బిల్లీ గ్రహాంని ఎవరు అడిగినారంట, మీరు లోకమంతా వాడబడుతున్నారు, సర్వలోకానికి సువార్త మరి శుభవార్తను అందిస్తున్నారు, దీని రహస్యం ఏంటి అన్నప్పుడు ఆయన అన్నాడట 3 రహస్యాలు ఉంది. ఒకటి మరి ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థన. దేవుని స్తోత్రం. అంటే నథింగ్ బియాండ్ ప్రేయర్, ఓన్లీ ప్రేయర్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ. కాబట్టి ఒక భక్తుడు లూయిస్ ఈవాన్స్ ఏమంటున్నాడంటే, ద మ్యాన్ హూ నీల్స్ బిఫోర్ గాడ్ క్యాన్ స్టాండ్ అప్ టు ఎనీథింగ్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిఠారుగా ధైర్యంగా నిలబడ్డాను దేవుడు కృపనిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేనికి భయపడే అవసరం లేదు. పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నా ప్రార్థన చేసేవారు చాలా ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. కుటుంబంలో ఎంతో గందరగోళం ఉన్నా ప్రార్థన చేసేవారికి చాలా నెమ్మది ఉంటుంది. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాం. పాజిటివిటీ, ప్రేయర్ డెవలప్స్ పాజిటివిటీ ఇన్ యూ. ఐ వాజ్ రీడింగ్ వన్ బుక్. అక్కడ ఏమంటున్నాడంటే, ఎనీవన్ హ్యాస్ నెగటివ్ థాట్స్ హీ షుడ్ ప్రే టు గాడ్. ఎందుకంటే నెగటివిటీ ఆల్వేస్ అట్రాక్ట్ నెగటివిటీ అంట. నెగటివిటీ అట్రాక్ట్స్ నెగటివిటీ. నీకు ఏదో కీడు వస్తుంది, ఏదో అయిపోతుంది, హఠాత్మ ఎవరో మరణిస్తారు, ఏమో జరిగిపోతుంది అంటే వెంటనే అలాంటి భయాలన్నీ ప్రార్థనలో పెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో రాజు దావీదు ఏమంటాడు, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, భయాలతో నువ్వు కృంగిపోతావు, మైండ్ పాడైపోతుంది, మతిస్థిమిత కోల్పోతావు, వణికిపోతావు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినాడు. కాబట్టి ఈ ధైర్యం రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకో సంగతి మర్చిపోవద్దు, ఇలాంటి ప్రార్థనా గుంపులు ఇంకా 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 రావాలని నేను మనసారా కోరుతున్నాను. ఎందుకంటే ప్రార్థన చేసేవారికి ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యం కావాలంటే ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే గాడ్ గివ్స్ ట్రెమెండస్ కరేజ్ టు పీపుల్ హు ఆర్ కనెక్టెడ్ టు హిమ్. అవును, ఇస్త్రీ పెట్టే ప్లగ్లో పెడితేనే కదా వేడెక్కి బట్టలన్నీ ముడతలన్నీ పోయేది. నేను వేరుగుంటాను, నేనేదో సాధిస్తాను, నా శక్తి నా బలం అంటే ఏ పని కాదు. టు బి రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటే వెన్ యూ ప్రే యూ గెట్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. గాలి వచ్చినా, వాన వచ్చినా, వరదలు వచ్చినా నీవు మరి క్రీస్తు అనే పునాది మీద మరి బలంగా నిలబడటగా అని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? హూమ్ విల్ గాడ్ హెల్ప్? ప్రేయర్ ఈజ్ ఓన్లీ మరి యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ గాడ్స్ హెల్ప్ ఈజ్ ఓన్లీ ఏ ప్రేయర్ అవే అనండి. ఒక భక్తుడు ఇలా రాస్తున్నాడు, ఒక భక్తుడు అనేకమైన సమస్యలు ఉన్నాడు, మోకరిస్తున్నాడు. ఆయనకు జవాబు ఎప్పుడొస్తుంది అంటే ఆ మోకాళ్లకు భూమికి ఎంత దగ్గర ఉందో, హౌ క్లోజ్ ఈజ్ హిస్ నీడ్స్ టు ద గ్రౌండ్, సో ఫాస్ట్ విల్ హీ రిసీవ్ ద ప్రేయర్ ఆన్సర్ టు హిస్ ప్రేయర్స్. అంటే ఈజ్ గెటింగ్ కనెక్టెడ్ టు గాడ్ కదా. దేవునితో బంధం కలిగిన వ్యక్తికి వెంటనే సమాధానాలు వస్తుంది. అంటే మన చిత్తమే జరగాలని ప్రార్థన చేయొద్దు. వెన్ యూ ప్రే, గెత్సెమనే తోటలో ప్రభు ఒక మంచి మాదిరి చూపెట్టినాడు కదా. శిలువ మరణానికి ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు ముగ్గురితో, యాకోబు, యోహాను, పేతురు కలిసి గెత్సెమనే తోటలో ఒలీవల కొండలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఆ ముగ్గురు శిష్యులు నిద్రపోయినారు. చూడండి, సాతానుడు ఎట్లా ప్రార్థన చేయకుండా చేస్తాడు. మనందరం అనుభవిస్తాం అది. ఆల్ ఆర్ టెంప్టెడ్ బై డెవిల్ నాట్ టు ప్రే. ప్రార్థన చేద్దాం అన్నప్పుడు అలసట, ప్రార్థన చేసినప్పుడు నిద్ర, ప్రార్థన చేద్దామంటే ఆటంకం, అడ్డు. నాకే అనిపించింది, సేటన్ డస్ నాట్ లైక్ గాడ్స్ చిల్డ్రన్ టు ప్రే.
బికాస్ ఇట్ ట్రెంబుల్స్ వెన్ వీక్లింగ్స్ కాల్ అవుట్ టు గ్రేట్ గాడ్. మొరపెట్టినప్పుడు ఈ బలహీనులైన విశ్వాసం బలం పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం, ధైర్యాన్ని పొందుకుంటాం. కాబట్టి నీ ప్రార్థన జీవితం మీదనే గొడ్డలి పెట్టి పెడతాడు సాతాను. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము వి నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. నీ అటెన్షన్ మలిచేస్తాడు, అన్నిటికీ వేస్తా అంటాడు. పాటలు పాడు, వాక్యం చెప్పు, గుడికి పో, అన్నీ చేయగలి. ప్రార్థనకు మోకరించేటప్పుడే వాడు నిన్ను అనుమతించాడు. ఎందుకంటే యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు గాడ్ ద ఆల్మైటీ. వాడు ఆ ప్రార్థన జీవితాన్ని చెడగొడతాడు. కాబట్టి చాలా మెలకుగా ఉండాలి. ప్రభు అందుకే అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26లో మాట ఉంది. శిష్యులతో అంటున్నాడు, ప్రే లెస్ యు ఎంటర్ ఇన్ టు టెంప్టేషన్. చాలామంది శోధనలో పడినాక లబోదీపం మొత్తుకోవడం అది అలవాటే, మనం రోజు చూస్తున్నాం పడినాక. కానీ ప్రభు ఏమన్నాడు, నీవు పడకముందే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం, మాథ్యూ 26:41, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. అవును, కొన్ని కార్యాలకు మన ఆత్మ చాలా చురుగ్గా ఉంటుంది, శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. ప్రార్థన చేయాలంటే ఆత్మ చాలా చురుగ్గా ఉంటుంది, చెయ్యాలి. అవును, ప్రార్థన చేయకుంటే ఆశీర్వాదాలు రావు. కానీ శరీరం అంటుంది పడుకో, ఏం ప్రార్థన చేస్తావు, దినమంతా చేసావు కదా పనులు, యూ నీడ్ రెస్ట్ అంటుంది. ఉపవాసం చేయడానికి కూడా సాతానుడు ఒప్పుకోడు. చాలా బలహీనం నీ పరిస్థితి, ఉపవసించద్దు అంటుంది. ఎందుకంటే ఎట్టి జటిలమైన సమస్యలు కూడా ప్రార్థన మరియు ఉపవాసం వలన వెడలిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ విల్ నాట్ అలవ్ యూ టు ఫాస్ట్ అండ్ ప్రే. చూడండి ఎన్ని కుయుక్తులు సాతానుకు ఉన్నాయి. వాటన్నిటిని పాదాల క్రింద పెట్టి ప్రభు కొరకు మనము ప్రకాశించాలి. మన కుటుంబంలో, మన దేశంలో, ప్రపంచంలో రాబో కీడును తప్పకుండా దేవుని బిడ్డలకు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ రివీల్ హిస్ సీక్రెట్స్ టు ద బిలీవర్స్ ఆర్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ హు ఆర్ చోజన్. గాడ్ విల్ రివీల్ హిస్ మిస్టరీస్, రహస్యములు, మర్మములు, రాబోయే కీడు, ఉపద్రవములు రాబోతుందంటే దేవుడు తప్పకుండా తన ప్రజలకు బయలుపరచాల్సిందే. తన భక్తులకు బయలుపరచకుండా దేవుడు ఏమీ కూడా చేయడు. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను బయలుపరచకుండా ఏదైనా చేస్తానా? అవును, నీ కుటుంబానికి రాబో కీడును దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి. మరణం రాబోతుందంటే కూడా నీకు బయలుపరుస్తాడు. సాతానుడు పన్నాగాలు పలుతుంటే నీకు ముందే ఆ సిగ్నల్స్ అందుతాయి. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు యూ కెన్ డిఫీట్ ద డెవిల్ అండ్ పుట్ హిమ్ అండర్ యువర్ ఫీట్ అండ్ టెల్ హిమ్ టు గో స్ట్రైట్ టు హెల్. కనుక ప్రార్థన దేవుని హృదయానికి చేరడానికి ఉన్న దారి అని ఒక భక్తుడు అంటున్నాడు. ప్రార్థన చేస్తే సాతానుకే నువ్వు గుండెపోటు కలిగిస్తున్నావు అని అర్థం. సాతానుకు గుండెపోటు ఎప్పుడు వస్తుంది అంటే విశ్వాసి బాగా మూలుగులతో, కన్నీళ్లతో, ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు సేటన్ గెట్స్ అన్ హార్ట్ అటాక్. యూ విల్ లీవ్ యువర్ హౌస్, లీవ్ యువర్ పరిసరాల నుండి వదిలిపోతాడు, నిన్ను వదిలిపోతాడు. Second Corinthians 10th chapter 4th verse, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలిగినవై ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యుద్ధోపకరణాలు కత్తి కాదు, కట్టె కాదు, తుపాకీ కాదు, ఏది కాదు. మనకు మరి ప్రార్థననే ఆయుధము. ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన నీకు బలాన్ని చేకూరుస్తుంది. ప్రార్థన నీకు శక్తినిస్తుంది. ప్రార్థన నీకు ఊపిరిగా మారిపోవాలి. ప్రేయర్ షుడ్ బికమ్ యువర్ బ్రెత్. అంటే బికాజ్ ఇట్ ఆల్వేస్ గెట్స్ యూ ప్లగ్డ్ ఇన్ గాడ్. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీతో మరి నేను పంచుకునేది ఏంటంటే ప్రార్థన శక్తి మనకు చాలా అవసరం. ప్రేయర్ ఈజ్ ద రూట్, ద ఫౌండేషన్, ద మదర్ ఆఫ్ 1,000 బ్లెస్సింగ్స్ అంటే ప్రార్థన చేసేవారికి అది దీవెనకున్న వేరు,
పునాదికున్న వేరు ఒక 1000 ఆశీర్వాదాలకు అది కారణం అని ఒక భక్తుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసినారా ప్రార్థన చేసే కుటుంబాలు పాడు కావడం? నేనైతే ఎప్పుడు చూడలేదు. ఐ నెవర్ సా ఎనీ ఫ్యామిలీ విచ్ గాట్ డిస్ట్రాయిడ్ ఈవెన్ దో దే ప్రే. ఐ నెవర్ హ్యావ్ విట్నెస్డ్ ఇట్. ప్రార్థన చేసేవారు ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి పతనం రాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఫ్యామిలీ విల్ నెవర్ గెట్ డిస్ట్రాయిడ్ ప్రొవైడ్ ఈవెన్ వన్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ క్రైజ్ అవుట్ టు గాడ్. నాకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటాను. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మన శక్తి అని మనం మర్చిపోకూడదు. ద గ్రేటెస్ట్ థింగ్ దట్ ఎనీ వన్ కెన్ డూ ఈజ్ టు ప్రే. గొప్ప కార్యం, కొందరు అంటారు కదా మేము గొప్ప కార్యాలు చేసినాం. ప్రార్థన చేసిన గొప్ప కార్యం లేనే లేదు. దెర్ ఇస్ నో అదర్ థింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ప్రేయర్. అంటే he who has learned to pray has learned the greatest secret of a happy life. అంటే ఈ ప్రార్థన రహస్యము అందుకున్నవాడు, మర్మము తెలుసుకున్నవాడు తప్పకుండా సమృద్ధి అయిన జీవాన్ని ఈ లోకంలో అనుభవిస్తాడు. నిత్య జీవాన్ని కూడా వారసుడవుతాడు. అనేక ఆత్మలను నిత్య జీవాన్ని తీసుకొని పోగలడనే కాదు. మొట్టమొదటి విశ్వాసి కావాల్సింది వరల్డ్ విజన్. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావు కదా, నీ పాదాలు ఇంకా భూమి మీదనే ఉంది. యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. కొందరు పేపరే చదవరు. నేనంటాను, నేను ఒక వ్యక్తిని అడిగినాను, ఈరోజు పేపర్ చదివారా అంటే చదవలేదండి, మా ఇంటికి పేపర్ రాదు. అంటే ఏంటండి పేపర్ చదవరా? కొన్ని టీవీ వార్త విన్నారా? ఏమవుతుందో తెలుసా మీకు ఈ లోకంలో? మేము వార్తలు కూడా చూడమండి. అంటే ఎంత అయోమయం. నీకు తెలవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ అవేర్నెస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్. అప్పుడే నీకు తెలుస్తుంది పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ. ప్రభువు చెప్పిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరుతుంది. ఇది అంత్య దినాలందున్నాం, అపాయకరమైన రోజుల్లో. యూ షుడ్ హ్యావ్ క్యారీ దట్ విజన్. ప్రతిరోజు ఎంతమంది నాశనంలోకి వెళ్ళిపోతున్నారు, ఎంత సాతానుడు పడగ విప్పి తాండవమాడుతున్నాడు. మరి ఎలాగో సాతాను కార్యాలన్నీ అరికట్టాలి? లోకంలో ఏం జరుగుతుందో నీకు తెలవాలి. కాబట్టి నీవు ప్రపంచాన్ని గురించిన దర్శనం పొందుకొని ప్రార్థన చేయాలి. రెండవది, నీవు నీ ఖండము, ఇప్పుడు మనం ఆసియా ఖండంలో ఉన్నాం, ఖండం ఎలాగుంది, ఇక్కడేమి చెలరేగుతుంది అల్లర్లు, అది కూడా నీకు దర్శనం కలిగి ఉండాలి. అలాగే నీ దేశం గురించి ఉన్న దర్శనం నీకు ఉండాలి. కొందరికి ఏమీ తెలియదు, నెక్స్ట్ మీల్ ఎక్కడ ఉండొస్తుంది అదే వాళ్ళ మొత్తం ప్రయత్నం. కానీ అసలు నువ్వు ఉన్న దేశాన్ని ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూ షుడ్ హ్యావ్ దట్ బర్డన్. చాలామంది సేవకు అడుగు పెడతారు. వై ఆర్ యూ డూయింగ్ గాడ్స్ వర్క్ అంటే వాళ్ళకి జవాబే లేదు. నీకు దేవుడు ఎందుకు పిలిచినాడండి సేవకు? మరి సేవ అంటే ఏంటండి? మాకేం తెలియదండి. అందరు డిగ్రీలు పొందుకుంటే మేము కూడా పొందుకున్నామండి. ఇంకొక వ్యక్తిని అడిగి, నువ్వు ఎందుకయ్యా సేవ చేస్తున్నావు అంటే ఉద్యోగం రాలేదండి, జీవనోపాధి కొరకు సేవ అంటున్నానండి. అవన్నీ అరికెట్టి పెట్టాలి. యూ రిక్వైర్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. నా జనులు నశించిపోతున్నారు ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానము లేదు. వారు జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారని హోసేయ గ్రంథం 4వ అధ్యాయం చూస్తున్నాం. కాబట్టి నీ సిటీ గురించి ఉండాలి, నువ్వు ఉన్న పట్టణం గురించిన దర్శనం నీకు ఉండాలి. ఎందుకంటే పట్టణం కీడొస్తే నీ కీడు రాదా? ఎవడో టెర్రరిస్ట్ వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేస్తే నువ్వు పోవని ఏం గ్యారంటీ? మన పట్టణం కాపాడబడాలని ప్రార్థన చేయకూడదా? మీరేమంటారు? వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద సిటీ వేర్ యువర్ రిసైడ్. నేనైతే ప్రతిరోజు టెర్రరిస్టుల ముప్పు నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తాను. నేను ఇంకా కొన్ని వాగ్దానాలు కూడా ఎత్తుపడి ప్రార్థన చేస్తాను. నువ్వు వాగ్దానం చేసావు కదా, 91వ కీర్తన 4వ వచనం, నీ రెక్కలతో మమ్మల్ని ఏం చేస్తావు, కప్పుతానన్నావు కదా. అవును, మన సొంత వారు, మనం ప్రియులు బయటికి వెళ్తారు, లోనికి వస్తారు, పనులకు వెళ్తారు, సురక్షితంగా తిరిగి ఇల్లు చేరుకోవాలి. మన పట్టణం కాపాడబడాలనే బాధ్యత, ప్రార్థన బాధ్యత మనకుంది. మనం ఉన్న మరి పల్లెల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారు? భారతదేశంలో 80% మంది పల్లెల్లో ఉంటారు. నేను అప్పుడప్పుడు పల్లెల్లో ఆహ్వానిస్తే వెళ్తాను. చూస్తే ఆ పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉంటుంది. వాళ్ళకి ఏమీ రాదు. ఒక డొప్పు కొట్టుకుంటూ మా ముందు ఒక అతను గట్టిగా ఏదో జాయం వస్తుంది, జాయం డొప్పు కొట్టుకొని పోతున్నాడు. అప్పుడు ఏదో వింత కార్యం అని అందరు జనాలు, అనాగరికులు, చదువు లేదు, వాళ్ళందరూ కూడుకొని వచ్చినారు. అంటే ప్రార్థన చేసినాం. అక్కడ ఒక మందిరం కొరకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ కొద్దిగా సహాయం చేశాం. ఎందుకంటే చూడండి, పల్లెని గురించి పట్టించుకోవడం లేదు.
అందరు పట్టణం మీద ఎగబడినారు. ఎందుకంటే ఇది బాగుంది కదా, జనాలు ఇక కోకొల్లలకు వచ్చేస్తారు, పెద్ద పెద్ద జన సమూహాలు. యేసయ్య ప్రేమ వేరు. ఒక్క సమరయ స్త్రీ కొరకు సమయం తీసుకొని బావి దగ్గర వెళ్ళి సువార్త అందించి ఆమెలో ఉన్న పొటెన్సీ, అంటే ఆమె ఏం చేయగలదు దేవుని కొరకు అది గమనించి ఆమె గ్రామాలను తరలించగలిగింది ప్రభు దగ్గర. గ్రామంలో ఉండేవారందరూ అనేక గ్రామస్తులు ఆనాడు యేసు ప్రభునందు విశ్వాసము ఉంచిరి. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు ద విలేజెస్ ఇన్ ఇండియా యూ షుడ్ హ్యావ్ క్యారీ దట్ విజన్. అవును ప్రభు, ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నవాడా. నాకు కూడా భారం ఉందండి. పెట్టిన వాళ్ళకే పెట్టి, పెట్టిన వాళ్ళకే పెట్టి, వడ్డించిన వాళ్ళకే వడ్డించి, వాడు కడుపు నిండిన తర్వాత బాగా వాక్యం చేత బలిసిపోయి కొమ్ములు పెరిగి కాపరినే పొడవడానికి సిద్ధమవుతున్నారు. కానీ దేవుని వాక్యం తెలవకుండా ఎంతమంది నశించిపోతున్నారండి. ఒక్క పూట వారికి ఆహారం. ఒక్కసారి యేసుప్రభు రక్షకుడని వినని వారు ఎంతమంది ఉన్నారు. స్టాటిస్టిక్స్ నేను కూడా చదివినా. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జస్ట్ 1.83% ఉన్నారంట వారు లెక్కకు తీస్తే ప్రభువుని నమ్ముకున్నవారు. 3% అని కొందరు అంటారు, 30 అని కొందరు. కానీ అసలు ప్రభువుని గురించి వినని వాళ్ళు లక్షలాది జనం ఉన్నారు. వారికి సువార్త అందించాలంటే దేవుడు అనేకులను లేవనెత్తాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొంతమందే ఉన్నారు. హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ బట్ లేబరర్స్ ఆర్ ఫ్యూ. సంఘాలు ఉన్నాయి, సరే అసలు నన్ను అడిగితే సంఘాల కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. సంఘాలు శాంతికి నిలయాలుగా ఉండాలి, సువార్తను ప్రకటించే కేంద్రాలుగా ఉండాలి. అసలు సాతానుడు జొర్రి ఏం చేస్తున్నాడు, సంఘాల్లో విభేదాలు తెచ్చి ఐక్యతను ఏం చేస్తున్నాడు, చెడగొట్టి కమిటీలు కొట్టుకొని తిట్టుకొని తలలు బగులు కొట్టుకొని. ఒక దగ్గర విన్నాను, కారం పొడి చల్లుతున్నారట కమిటీ మెంబర్స్ ఒకరి మీద, ఏదో బందిపోటు దొంగల్లాగా. అంటే చూడండి, సాతానుడుకు చోటిచ్చేసినారు. ప్రార్థన లేని సంఘాల్లో, మందిరాల్లో మొదట జోరేది ఎవరు తెలుసా? వాడు అపవాది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అపవాదికి మీరేమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. డోంట్ గివ్ రూమ్ ఫర్ ద డెవిల్. నన్ను పిలిచిన మొదటి రోజు నుండి ఈ దినం వరకు కూడా మందిరంలో ప్రార్థనలు మాత్రం మానలేదు. వాట్ ఈస్ ద సీక్రెట్, సిస్టర్ జాయ్ చెరీ? యు ఆర్ రన్నింగ్ ఎ వెరీ బిగ్ చర్చ్ ఇన్ ద సిటీ. ఐ కెన్ టెల్ ద సేమ్ థింగ్, ఓన్లీ ప్రేయర్. అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసే విభాగాలు ఉంటాయి, చేస్తూనే ఉంటారు. దేవుని సన్నిధిలో మొర కంటిన్యూస్గా వెళ్తుంది. అదే మమ్మల్ని కాపాడుతుంది, అదే మాకు శక్తిని ఇస్తుంది, అదే మా అవసరతలు తీరుస్తుంది, అదే భక్తులకు పరిశుద్ధాత్మను ఇస్తుంది. నశించే ఆత్మలు రక్షింపబడుతున్నారు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో హెబ్రీ పత్రిక 5:7 ఉంది, ఆయన కన్నీళ్లతోనూ మహారోధనముతోనూ దేవునికి అంగలార్పుతోనూ ప్రార్థన చేసినాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అబ్రహాము సొదొమ గొమొర్రాలు పట్టణాల కొరకు ఆయన మొరపెట్టినాడు. హీ ప్రేడ్ ఫర్ సొదొమ అండ్ గొమొర్రా. దేవునితో పెనుగులాడుతున్నాడు. ఇంతమంది ఉంటే రక్షిస్తావా, ఇంతమంది ఉంటే రక్షిస్తావా? చూడండి, ద ఇంటర్సెసరీ ప్రేయర్ ఇట్ ఫెచెస్ మచ్. రెండవ చూసినప్పుడు యాకోబు తన వ్యక్తిగత జీవితంలో దేవునితో పోరాడి గెలిచినాడు. యాకోబు కూడా, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టాను, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. అలాగే యాకోబు నేటి వరకు కూడా దీవింపబడినాడు. అందుకే నేను మార్పు లేని వాడను, కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదని మలాకి 3:6 మనం చూసాం కదా. దేవుని స్వరం నేను విన్నాను. ఇంకా మోషే ఇశ్రాయేల్ కొరకు ఎన్నిసార్లు మొరపెట్టినట్టు లెక్కనే లేదు. 40 లక్షల మంది ఆ అరణ్య మార్గంలో నడిపించాలంటే ప్రార్థన లేకుండా నాయకుడు నడిపించగలుగుతాడా? క్యాన్ ఎ లీడర్ లీడ్ ద పీపుల్ వితౌట్ ప్రేయర్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చాలామంది సంఘాలను నడిపిస్తారు ప్రార్థన లేకుండా. ఆ సంఘాలు అంతకంత క్షీణించిపోతుంది, అంతరించిపోతుంది. తర్వాత గుడి తలుపులు ముయ్యాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక నాయకుడైన మోషే జీవితం చూసినప్పుడు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలు పెట్టే సమస్యలన్నీ దేవుని తట్టు సాగిలపడి మొరపెడుతున్నాడు. వీళ్ళందరూ నశించకుండా నా పేరే నీ జీవ గ్రంథంలో నుండి తొడిపివేసి బ్లాట్ అవుట్ మై నేమ్ లార్డ్ అంటే వీళ్ళను క్షమించాలను, వీళ్ళని నశింపజేయకున్నట్టు. దేవుని ప్రజలు నశించకుండా, దేవుడు వారిని నశింపజేయకుండా దేవుని కోపాన్ని చల్లార్చటకై, ఆయన ఉగ్రతను చల్లార్చటకు మోషే ప్రజలకు దేవునికి మధ్యలో ఉండి విజ్ఞాపన చేయడం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి సమూయేలు ప్రవక్త కూడా అనుదినము
దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కొరకు ప్రార్థించినాడు, విజ్ఞాపన చేసినాడు అని చూస్తున్నాం. దావీదు తన కుటుంబము తన ప్రజల కొరకు విజ్ఞాపన చేసినాడు. అయ్యా నా కుటుంబం, దావీదు చేసిన ప్రార్థన దినవృత్తాంతం గ్రంథంలో ఉంది. నా కుటుంబం అయ్యా, నా కుటుంబము నీ సన్నిధిలో కనబడాలి. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బి సీన్ ఇన్ యువర్ ప్రెజెన్స్. అంతకంటే అందమైన ప్రార్థన నాకు కనబడలేదు. దావీదు మహారాజు అంటున్నాడు, నా కుటుంబంలో అందరు రాజులు కావాలి, నేను కూర్చున్న సింహాసనం ఆక్రమించుకోవాలి, వారి రాజభోగం అంతా అనుభవించాలి, ఈ భాగ్యం అంతా అనుభవించాలని చేయలేదండి. దేవా నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యం. బికాజ్ యువర్ ఎ గాడ్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యం. నాకు ఒకటే మనవి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా నిజ దేవుడు ఎవరో ప్రార్థన ద్వారా నిరూపించుకున్నాడు. బయలుదేవతలను కొలుస్తున్నారు 400 మంది బయలు ప్రవక్తలు. అప్పుడు హీ ప్రూవ్డ్ దట్ ద లివింగ్ గాడ్ అబౌవ్ ఈజ్ ద ట్రూ గాడ్. వాళ్ళు అంటారు కదా, ఏలియా దేవుడే మా దేవుడు, ఎందుకంటే దే సీన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ఏలియా మన వంటి స్వభావము గలవాడే కానీ ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసిందట, ప్రార్థన చేసినప్పుడు వర్షము ఆగిపోయిందట, ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురిసింది. ఈజ్ కాల్డ్ ద ఫైర్ ప్రాఫిట్. జెరెమియా భక్తుడు వీపింగ్ ప్రాఫిట్. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రార్థన చేసి చేసి ఆ మోటు ప్రజలు, మెడవంచని జనాంగం, ముష్కరులు, దేవుని మాట మీరే ప్రజల కొరకు దినమంతా ప్రార్థన చేసి తన తల ఏమైందంట, జలమయంగా మారిపోయిందంట. తర్వాత మనం చూస్తున్నాము దానియేలు మరి రాజు యొక్క స్థానంలో ఉన్నాడు, మంత్రి పదవిలో ఉన్నాడు, దేశ భారం మోస్తున్నాడు, ఆయనను ప్రార్థన మానలేదండి. హీ ఫౌండ్ టైమ్ టు ప్రే. ముమ్మారు మోకరించి ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవదేవునికి ప్రార్థనలు చేస్తూ స్తుతించుచూ వచ్చినని దానియేలు గ్రంథం 6:10 మనం చూస్తున్నాము. ఆయన డానియల్ ఫాస్టింగ్ అంటారు కదా, మాంసాహారాలు సుఖభోజనం మానేసి దేవుని యొద్ద నుండి మర్మములు పొందుకోవడానికి 21 రోజులు ప్రార్థన చేసినప్పుడు దూత దిగి వచ్చి దేవుని మాటలు దానియేలుకు అందించడం మనం చూస్తున్నాం. యెహోషాపాతు తన శత్రువులపై విజయం పొందడానికి ఆయన దేవుని సింహాసనం తట్టు చేతులెత్తినాడని మనం చూస్తున్నాం. అలాగే నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టబడడానికి ఉపవాసం చేసి ప్రార్థన చేసినాడు. మరి ఆది సంఘము, హింసింపబడుతున్న సంఘం కొరకు ఆసక్తి ప్రార్థించినారు. అపోస్తులైన పౌలు యూదులు అన్యులు అందరి రక్షణ కొరకు ప్రసవవేదన ప్రార్థన చేశాడు. అన్యులందరూ రక్షింపబడాలని ప్రసవవేదనతో ప్రార్థన చేసినాడు. అపోస్తులైన పౌలు గురించి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. హీ ఈజ్ కాల్డ్ ద అపోస్టల్ ఫర్ జెంటైల్స్. అన్య జనులకు అపోస్తలుడు పౌలు భక్తుడు. ఆయన ఎప్పుడు దివారాత్రాలు సంఘం కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేసినానని అంటాడు, వేదనతో ప్రార్థన చేసినాను అంటాడు, ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. ఎపఫ్రా గురించి ఉంది, ఆయన కూడా ప్రార్థనలో పోరాడువాడు అనే వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. మీరందరూ లేచి పడితే మీ కొరకు ప్రార్థన చేసి నా వాక్య పరిచర్య ముగిస్తాను. ప్లీజ్ స్టాండ్ అప్, లెట్ us pray and cry out to God for so many things we are carrying as a burden in our hearts, a big burden on our shoulders, so much fear in our hearts. మన హృదయాల్లో భయం ఉంది, మన భుజాల మీద బరువు ఉన్నది, మన చేతులు మోతగల గంపలు ఎత్తుకుంటుంది. పరిశుద్ధ గ్రంథము కీర్తనలు 55:22 వర్షంలో నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్న కూడా కదలనియాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో ఏ భారం ఉన్నది? కుటుంబ భారం ఉందా? బంధువుల తృణీకారం ఉందా? వివాహం కాని పిల్లలు ఉన్నారు, ఉద్యోగం లేని పిల్లలు ఉన్నారు, వివాహమైన జంటలు సమాధానం లేకుండా ఉన్నారు, కుటుంబం విడిపోతున్న పరిస్థితి ఉందేమో, మరి ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఉందేమో, శరీర రుగ్మతలు ఉందేమో, లేక ప్రపంచ శాంతి కొరకు తపన పడుతున్నావేమో, దేశ పరిస్థితి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఇంకా రక్షణ పొందని వారి కొరకు ఉన్న కన్నీళ్ళు, ప్రార్థన, ఆత్మల భారం ఉన్న, సేవా భారం ఉన్న, నీ సంఘ భారం ఉన్న, సంఘంలో ఐక్యత లేకుంటే తప్పకుండా నాయకులకు నెమ్మది ఉండదు కదా, వారు ఎంతో ప్రార్థిస్తారు. ఎట్టి అవసరతైనా దేవుడు తీర్చగలడు. దేవుని తట్టు మన చేతులు ఎత్తాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు మా చేతులు ఎత్తున్నాం. దాసి కన్నులు యజమానురాలు చేతి ఎత్తినట్టు ఇదిగో నువ్వు మమ్మల్ని కరుణించేంత వరకు మా చేతులు నీ తట్టు ఎత్తుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మా మొర వింటావు. నేను ఇక్కడ ఇంతమంది కూడుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చినారు.
ప్రార్థన మానవుని దేవునితో కలుపుతుంది నాయన. ప్రార్థన అంటే దేవునితో ఉన్న సంభాషణ, కన్వర్సింగ్ విత్ గాడ్. అవును ప్రభువా, ప్రార్థన యొక్క శక్తి ఎంత వివరించినా తక్కువేనైనా. ప్రార్థన గురించి వినడం కాదు, ప్రార్థన గురించి చెప్పడం కాదు. ప్రార్థన అనేది అది ప్రార్థిస్తేనే ఆ కార్యము జరుగుతుంది. యూ హ్యావ్ టు kneel down and pray. You have to cry out to God. You have to depend on God. You have to trust God. You have to put your care upon Him. ఆయన నిన్ను కూడా చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనం అంత ప్రార్థన చేస్తున్నాం. ఇది ఒక గొప్ప మూమెంట్ ఇది. అవును, ప్రేయింగ్ ఫర్ ద నేషన్స్. అవును, మనము రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, కుటుంబాల కొరకు, పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మన చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనుపించరావా, నాకొకసారి కనుపించరా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. కొద్దిసేపు పరిశుద్ధమైన నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ దాసురాలు నాకు ఈ దేవుని ప్రజలతో కలిసి పరిశుద్ధాలయంలో కొద్దిసేపు గడపడానికి మీరు నా కృపను అనుకూలతను ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మేము ఎలాగో నీతో అంటగట్టబడి ఉండాలను మాకు నేర్పినందుకు నీకు స్తోత్రం. నడికట్టు నడుముకు అంటుకున్న రీతిగా నా ప్రజలు నన్ను అంటుకొని ఉండాలని నువ్వు సెలవిస్తున్నావు. యూ వాంట్ అస్ టు డ్రా క్లోజర్ టు యూ లార్డ్. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తానన్నావు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు. లోకంలో ఎటు చూసినా లేదు నేను. అంత గందరగోళం పరిస్థితి, కలవరంతో నిన్న ప్రపంచంలో మేము ఉన్నాం. అంత్య దినములు అపాయకరమైన దినములని వాక్యంలో సెలవిస్తున్నారు. అవును ప్రభువా, ఏ దినం ఏమవుతుందో తెలియదు, ఏ క్షణం ఏమవుతుందో తెలియదు తండ్రి. అయ్యా ప్రభు, ఆయన ప్రార్థన చేసేవారు స్థిరంగా ఉండగలదు. ప్రభువునందు స్థిరంగా విశ్వాసంతో నెమ్మదిగా నిఠారుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడగలరు. మా ప్రార్థనా జీవితాన్ని మీరు పదును పెట్టాలని ప్రార్థిస్తున్నాను. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు అవుతుంది. స్తోత్రం. ఇలాగ అనేకులను ప్రార్థనలు నడిపించడానికి మరి మీరు సహాయం దయచేయండి. నీ శక్తితో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనో ఇది సాధ్యం కాదని సెలవిచ్చిన దేవ. ప్రార్థనకు సమస్తము సాధ్యం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టువర్డ్స్ గాడ్. అవును తండ్రి, ప్రార్థనతో విశ్వాసంతో కంబళి చెట్టును చూసి మేము ఆజ్ఞాపిస్తే కూడా అది కూకటి వ్రేళ్లతో కూడా పెలకింపబడి సముద్రంలో నాటబడమంటే అట్లాగే జరుగుతుందన్నావు. పర్వతాన్ని చూసి ఇది పెళ్ళగింపబడి సముద్రంలో పడవేయబడాలంటే అది జరుగుతుందన్నావు. ప్రార్థన మరి విశ్వాసం, ఈ రెండు కార్యాలు మాకు అధికంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసం మాకు ఒక వరంగా మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. అవును, దేవుని మూలంగా పుట్టిన వారు ఈ లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. అవును తండ్రి,
విశ్వాసం ప్రార్థనతో మిళితమైనప్పుడు ఈ లోకాన్ని మేము తలక్రిందులు చేయగలము నాయన. నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుమ్మరింపబడుతుంది. ఆనాడు అపోస్తుల కార్యం 1:14 కొంతమంది విశ్వాసులు, స్త్రీలు, యేసు తల్లి అయిన మరి అందరూ కలిసికట్టుగా ప్రార్థించినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిందని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదం నాయన, పరిపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుందని యాకోబు 1:17 మేము చూస్తున్నాం. మాకు అవసరతలన్నీ తీర్పోవాలని మేము ప్రార్థన శక్తి పొందుకోవాలి. నశించి ఆత్మల కొరకున్న తీవ్రమైన కోరిక మాకు దయచేయమని ప్రార్థిస్తాం. మా కుటుంబాల్లో ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. అయినా తండ్రి, ఆయన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దావీదు వలె ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల్లో ఒక్కరైనా నశించడం నీ చిత్తం కాదు నాయన. మనుషులందరూ రక్షింపబడాలని నువ్వు కోరుతున్నావు తండ్రి. కనుక ప్రభువా, మా ప్రార్థన విజ్ఞాపన ద్వారా అవన్నీ అనేకులు రక్షణ మార్గంలో రావాలని మేము కోరుతున్నాం తండ్రి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినాడు, పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలు పొందుకున్నాడు నాయన. నీకు స్తోత్రం. ఎపెఫ్రా సంఘముల కొరకు ప్రార్థనలో పోరాడినాడని వాక్యంలో చూస్తున్నాం. అలాంటి ప్రార్థన పోరాటాన్ని మాకందరికీ మీరు దయచేయమని, ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని, వచ్చిన బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి వారి అవసరతలు తీర్చి వారి కట్లని తెంచి వేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.